చెర్ల నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ నాగబాబు సమావేశాన్ని నిర్వహించారు. వ్యక్తిగతంగా తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత రేషియోలో పోటీ చేయాలన్న అంశాన్ని కూటమి పార్టీల అధినేతలు నిర్ణయిస్తారని నాగబాబు తెలిపారు. ఈ సందర్భంగా నోడల్ నియోజకవర్గంగా ఎచ్చెర్లను నాగబాబు ఎంపిక చేసుకోవడం తమ అదృష్టమంటున్న ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్తో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే శాసనమండలి సభ్యులు నాగబాబు గారు ఈరోజు హెచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో అంటే పార్టీ సహచరులతో కలవడానికి ఆయన వచ్చారు. ఆయనతో ఇప్పుడు సహచరులందరూ కలిసి మాట్లాడారు. ఆ మాటలన్నీ ఇప్పుడు మనకి అడిగి మన ఈ హెచ్చెర్ల ఇన్ఛార్జి గారు విశ్వసేన గారు ఉన్నారు మనతో. సార్, నాగబాబు గారు ఈ టైంలో దేనికి ఇక్కడ మీ ఆత్మీయ సమావేశానికి దేనికి వచ్చారు? అంటే ఈ ముఖ్య సమావేశం గురించి ఏంటంటే చెప్పాలంటే అండి, మాకు రాబోయే కాలంలో ఇంకొక 10 రోజుల్లో క్రియాశీలక సభ్యత్వం అనేది స్టార్ట్ అవుతుందండి. క్రియాశీలక సభ్యత్వం గురించి అంటే ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మంచి పనులు మా శాఖల్లో పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో మంచి పనులు చేసిన ప్రజలకి వివరించి ప్రజలకు తెలియజేసి అంటే మనం ఇంకొంచెం బలంగా మేము మా పార్టీని బిల్డ్ చేసుకునేటానికి ఆయన జస్ట్ ఒక అరౌండ్గా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం అంతా కూడా కార్యాచరణ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని. ఇది అన్నిటికంటే ముందు ఏంటంటే మేము పర్సనల్గా హెచ్చెర్ల నియోజకవర్గ వాసం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే నోడల్ కాన్స్టిట్యున్సీ కింద హెచ్చెర్ల కాన్స్టిట్యున్సీని ఆయన ఎంచుకున్నారంటే అది ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలు అంటారు. వెనకబడిన జిల్లాలో అది కూడా హెచ్చెర్ల నియోజకవర్గానికి ఆయన వచ్చారంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది. సో ఆయనకి ముందుగా మేము అదే తెలియజేసాం. ఇక్కడ జిల్లా వాసులం కానీ మా నియోజకవర్గ వాసులం కానీ ఆయన ఇక్కడ ఉంటే మాకు ఒక బలం. ఎందుకంటే మాకు ఏదైనా సమస్య ఉందంటే ఆయన దగ్గరికి వెళ్ళి తెలియజేసుకుని డైరెక్ట్గా అధ్యక్షుల వారి దగ్గరికి అది వెళ్తే శాఖల ద్వారా అంటే గవర్నమెంట్ పరిధిలో కూడా ఏదైనా మేము చేసుకోవాలంటే అవన్నీ కూడా మేము చేసుకోగలం. దాంతో పాటుగా ఈ క్రియాశీలక సభ్యత్వం గురించి కూడా ఆయన వివరించారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎంత బలంగా మనం ముందుకెళ్ళాలి, ఎలా క్యాడర్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని గురించి కూడా ఆయన చర్చించారు. సార్, శ్రీకాకుళం జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ప్రత్యేకంగా మీ కాన్స్టిట్యున్సీ ఆయన ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీరు ఒకటి గమనిస్తే అండి, జియోగ్రఫికల్గా హెచ్చెర్ల నియోజకవర్గం అనేది విజయనగరానికి శ్రీకాకుళానికి సెంటర్ అనమాట. సో ఈ రెండు విజయనగరం జిల్లాకి శ్రీకాకుళం జిల్లాకి సెంటర్. సో ఈ 2 జిల్లాలకి సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక శ్రీకాకుళం జిల్లా మీదే కాదు ఆయన ఇంపాక్ట్ అనేది ఉత్తరాంధ్ర మీద పట్టడానికి, ఈవెన్ వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి కూడా ఈజీగా ఆయనకి రావడానికి ఒక యాక్సెస్ ఉంటుంది ఆయన కలవటానికి. అందుకని ఏంటంటే హెచ్చెర్ల నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకుంటాం అనేది జరిగింది. అండ్ ఈ శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారం ఏదైనా సరే మనకి అంతా కూడా ఇక్కడ హెచ్చెర్ల నియోజకవర్గం నుంచి అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి చేస్తే ఆ స్ట్రెంత్ అనేది మొత్తం జిల్లా మీద పడుతుందని ముఖ్యంగా ఆయన కార్యాచరణ చేసుకుని హెడ్ క్వార్టర్ని అదే మన హెచ్చెర్లని ఎంచుకుంటాం అనేది జరిగిందండి. సార్, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు తమను ఇన్ఛార్జిని పెట్టారు. మీరేమైనా బలహీనత పడి ఏమైనా ఆయన ఏమైనా ఇక్కడ ఎమ్మెల్సీగా మళ్ళీ ప్రాతినిధ్యం చేయమని వచ్చారా? లేదండి, బలహీనత అనేది కాదండి. అది ఆయన అంటే మేము మా శ్రీకాకుళం జిల్లాలో బలమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే జనసేనకి అది హెచ్చెర్ల నియోజకవర్గం ఎవరిని అడిగినా చెప్తారు. సో అంత బలంగా ఉంది మా నియోజకవర్గం. అంటే మాకేంటంటే అధికారం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు, ఆల్రెడీ తెలుగుదేశం ఉంది, జనసేన 3 పార్టీల సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం. కానీ మాకు అంటే మేము ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పరిధిలో కూడా 3 పార్టీకి షేర్లు అయిపోవడం వల్ల మాకు చాలా తక్కువ స్థానాలు రావడం కానీ తక్కువలో రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే కొంచెం క్యాడర్ అంతా కూడా కొంచెం అసమర్థతో ఉన్నారు, ఎందుకు మనకి తక్కువ ఇది వస్తున్నారు. కానీ మేము సర్దుకుని వెళ్తున్నాం. క్యాడర్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా కూడా చాలా మంచిగా పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. అది కొంచెం ఏంటంటే ఆయన రావడం అనేది మాకు మోరల్ బూస్ట్ అనమాట. ఇప్పుడు ఆయన ఇక్కడ మేమైతే నిజంగా కోరుకుంటున్నామండి ఆయన హెచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచే ఆయన ప్రాతినిధ్యం వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. యాజ్ అన్ ఇన్ఛార్జ్గా నేను చెప్తున్నాను ఆయన ఉండాలి ఇక్కడ. సార్, ఇప్పుడు ఇక్కడ కూటమి అభ్యర్థి ఉన్నారు, వాళ్ళకి మీకు ఏమైనా అండర్స్టాండింగ్స్ ఉన్నాయా, లేకపోతే కలిసిమెలిసి చేస్తున్నారా, చేయలేకపోతున్నారా? మాకు ఎన్ఆర్ గారితో నేను అన్నాయని పిలుస్తాను. ఆయన్ని చాలా మంచి సంబంధం ఉంది. అంటే అందరం కూడా జనసేన పార్టీ అందరూ కూడా చక్కగా వెళ్ళి ఆయనతో మాట్లాడుకుంటాం. మాకు ఎటువంటి విభేదాలు మా మధ్య ఏం లేవండి. చిన్న ఎక్కడో కింద స్థాయి క్యాడర్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, పంచాయతీ లెవెల్ లేవు, చిన్న అందట్లేదని. అది అందటానికి ఇప్పుడు మాకు అన్ని ఎన్ఆర్ గారికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి, అన్ని ఆయన కూడా మాకే చేయలేరు. ఎందుకంటే ఆయనకి తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, జనసేన అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. సో మాకంటూ ఏదైనా మిగిలిపోయి ఉంటే అది మాకు అంటే యాక్చువల్ మిగిలికుంటే ఇప్పుడు మాకు సారీ నాగబాబు గారు రావటం ఏదున్నా సరే డైరెక్ట్గా సారీకి చెప్పుకుంటే డైరెక్ట్గా కళ్యాణ్ గారి దగ్గరికి అది రీచ్ అయ్యి జనసేన పార్టీ ఎదుగుదలకు కూడా ఆయన
ఈయన ఇక్కడికి రావడం అనేది చాలా ఉపయోగపడుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఆయన బీజేపీ తరపున ఎమ్మెల్యే, ఈయన జనసేన తరపున శాసన మండలి సభ్యులు. ఇక్కడ రెండు పార్టీల్లో కూటమితో కలిసి ఉన్నారు. కానీ మీకు అంతర్గతాలు ఉన్నాయని కారణాల చేత ఆయనకి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది చాలా తప్పండి. అది అసలు అలాంటిది లేదండి. మీరు రేపు ఎల్లుండి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నారండి. మరి మన నాగబాబు గారు కూడా ఎమ్మెల్యే గారి ఇంటికి భోజనానికి కూడా వెళ్తున్నారండి. అవన్నీ చాలా తప్పండి. మీడియాలో కథనాలు రాస్తున్నారు తప్ప అలాంటివి ఏదీ లేదు. మా అధ్యక్షుల వారు ఎప్పుడు ఒకటే చెప్తారు, కూటమి ధర్మాన్ని పాటించుకుంటూ ముందుకెళ్ళండి. అది ఎవరైనా సరే, ఆయన నుంచి కింద స్థాయి క్యాడర్ దాకా మేము అందరం అదే పాటించుకుంటూ వెళ్తున్నాం. చిన్న కుటుంబాల్లోనే ఉంటాయి, అన్న తమ్ముళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, దాంట్లో ఏముంది. కానీ మాకైతే ఎమ్మెల్యే గారితో చాలా మంచి సంబంధాలు, మండల అధ్యక్షులు కానీ పంచాయతీ లెవెల్ నాయకులు కానీ అందరూ కూడా బాగానే ఉన్నారు. చిన్న క్యాడర్ కింద వచ్చేపాటికి తెలుగుదేశం క్యాడర్, జనసేన క్యాడర్, బీజేపీ క్యాడర్ అందరూ ఒకేసారిగా సమన్వయం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అందరూ కూడా మీకు జిల్లాలో చూడండి, హెచ్ఎల్ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది. అయితే మీకు మాటిస్తాను, ఎందుకంటే హెచ్ఎల్ నియోజకవర్గం జనసేన క్యాడర్ చాలా ప్రశాంతంగా ఉంది. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. హ్యాపీగా ఎమ్మెల్యే గారితో మా ఆయన కూడా మాకు పరస్పర సహకారం చేసుకుంటూనే అందరం కలిసే ముందుకు వెళ్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు మాకు లేవు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నాగబాబు పర్యటన అయితే విజయవంతం చేసింది. విజయవంతంలో ఈరోజు భాగం అయితే ప్రథమగా ఇక్కడ శాసనమండలి సభ్యులు ఇన్ఛార్జిగా తీసుకోవడం, ఈ నియోజకవర్గం మీద బాధ్యతలు వహించి ఈ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో సస్యశ్యామలంగా తయారు చేసి డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్తామని నాగబాబు గారు చెప్పారు. అలాగే ఇప్పుడు స్థానిక జనసేన ఇన్ఛార్జి గారు సహా మనతో ఉండి స్పష్టంగా అన్ని విషయాలు మాకు కూటమికి కానీ జనసేన కానీ ఎటువంటి వివాదాలు లేవు, మేమందరం కలిసిమెలిసే సక్రమంగా చేస్తూనే అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేస్తున్నామని మన జనసేన ఇన్ఛార్జి గారు మాట్లాడారు. వీడియో శ్రీనివాస్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.